ఇది క్యాంపింగ్ టెంట్ మాట. ఈ హోమ్ స్టేస్ అంటే ప్యాకేజ్ ఎక్కువ, బట్ ఈ ఎక్స్పీరియన్స్ కోసమే కదా. సూపర్ ఉందబ్బా. గీజరా అయితే బుర్ర పాడుంది. చాలా చాలా సినిమాటిక్ గా ఉంది. చాలా కిందకుంది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ సో రిస్కీ ఫ్రెండ్స్. ఎందుకు రాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు? సరే సరే నిజమే, వెళ్ళేస్తారులే, తెచ్చుకున్నారు కదా. నిజంగా మేము అడగట్లేదు తెలుగు పాటలు, వాళ్ళే పెడుతున్నారు. అంటే మన పాటలో చాలా కిక్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మేము ఏది రికమెండ్ చేయలే, వాళ్ళే పెడతారు. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? మేమిద్దరమే తెలుగు వాళ్ళం. ఈ పాట కూడా మేము పెట్టమనలేదు, వాళ్ళే పెట్టారు. మన తెలుగు పాటలు ఎంత కిక్ ఉందో చూడండి. ఎంఎస్ నారాయణ పిటకల్ స్టెప్. ట్రెక్కింగ్ కి తీసుకెళ్ళడానికి జీప్ వచ్చింది ఇప్పుడు మా రిసార్ట్ దగ్గరికి. మేము నలుగురం ఒక జీప్లో వెళ్తున్నాం యాక్చువల్లీ. பயங்கர டிராஃபிக் ஆமா ப்ரோ, பயங்கர டிராஃபிக். 2 நாளாவே இங்க அப்படிதான் இருக்கு. நேத்தெல்லாம் நீயாவது பரவாயில்ல ப்ரோ, நேத்தெல்லாம் நான் போகும்போது 7 மணி ஆயிடுச்சு ப்ரோ. வரும்போதே 6:15. ஆமா சொன்னாங்க. என்ன ఓపెన్ అసలు చుట్టి విட்டுరు தம்பி. చూడతాడు நேத்தெல்லாம் 6:20 தான் ப்ரோ கெஸ்டே வந்து ஏத்துனேன். ஐயோ என்ன ப்ரோ செய்யுது, 2 நாள் பயங்கர டிராஃபிக், கூட்டம் ப்ரோ, பயங்கர கூட்டம். ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇదే యాక్చువల్గా పాయింట్. ఇక్కడ నుంచి అందరూ స్టార్ట్ అవుతారు అన్నమాట ఒకేసారి. నలుగురు ఎక్కాం కదా, మేబీ ఇంకొక 4 మెంబర్స్, ఐ డోంట్ నో. கட்டி விட்டா விழுந்துருமா? டைனமோ வேற சார்ஜ் ஏற மாட்டேங்குது. டைனமோல இருந்து கரெக்டா பேட்டரிக்கு வேற சார்ஜ் ஏற மாட்டேங்குது. வண்டி எங்கேயும் ஆஃப் பண்ணவும் முடியாது. கரெக்ட்.
காலையில ஏன்டா வரமேன்னு இருக்கு. ஆமாண்ணே, ரொம்ப கஷ்டமா இருக்கு. మొత్తం వరుసగా జీపులు ఉన్నాయి ఈ ఏరియా మొత్తం. ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి నాకు తెలిసి ట్రెక్కింగ్ ఉంటుంది 200 to 300 మీటర్స్ అలాగా. జీప్ మీద అయితే దోలు తీరిపోయింది. మామూలుగా ఆడుకోలేదు. 7:30 రిటర్న్ అంట. 7:30కి ఇదే ప్లేస్కి రమ్మంటున్నాడు. ఇక్కడ నుంచి సన్ రైజ్ పాయింట్కి వాక్ చేయాలి. 200 మీటర్స్ ఎంత ఉంటుంది అనుకుంటా. బ్రో, హౌ మచ్ డిస్టెన్స్ వీ హ్యావ్ టు కవర్? హౌ మచ్ డిస్టెన్స్ వీ హ్యావ్ టు కవర్? ఎంత దూరం? Go straight only. స్ట్రైట్. They told 7:30 we have to reach here. 7:30. రన్. மச்சான் இதை எப்படியே ஓடலாம். కింద కూడా హిల్స్ ఉన్నాయి చాలా. వెళ్ళిపోయాడు. కొన్ని ఫోటో తీయించుకుందాం అనుకుని వెళ్ళిపోయాడు సునీల్ గడు. మన మధ్యలో రాళ్ళు ఉంటున్నాయి. టప్పటి తగిలేస్తున్నా. ఓడిని ఎక్కడ నుంచోడానికి లేకుండా అయిపోయింది. కవర్ చేశారు మొత్తం. ఇప్పుడు మీతో పాటు నాకు కూడా చాలా మంచి గుడ్ న్యూస్ ఉంది. అదేంటో కాదు, ఇంకా సన్ రైజ్ అవ్వలేదండి. మీకు మొబైల్లో క్యాప్చర్ చేసింది పైన డిస్ప్లే చేస్తున్నాను. మీకు అక్కడ సన్ అనుకుంటున్నారేమో, అది సన్ కాదు. ఇంకా సన్ కొంచెం కూడా లైవ్లో కనపడట్లే. నా డెస్పిరేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో. ఎంత ఫ్రంట్కి వీలేదు అంత ఫ్రంట్కి వెళ్దామని ట్రై చేస్తున్నా. ఇంకా పైకి వెళ్ళొచ్చా? కానీ ఫ్రంట్కి వెళ్ళడం చాలా మంచిదైంది. ఎందుకో మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఇంకా ఎంత ముందుకెళ్తే అంత మంచిది. ఇంకా పైకి వెళ్దాం. కవర్ అయిపోయింది ఇదంతా. సెవెన్ 7:30 అన్నాడుగా. 7:30కి వెళ్ళి అక్కడ ఉన్నా. 8కి అలా స్టార్ట్ అవుతారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఫ్రంట్కి వెళ్ళే కొద్ది క్రౌడ్ పెరుగుతుంది. తగ్గట్లేదుగా, ఎవరు తగ్గట్లేదుగా. జస్ట్ కేరళకు వచ్చే టూరిస్టుల్లో నియర్లీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఇక్కడే ఉంటారు. మ్యాక్సిమం టూరిస్టులు అనే వాళ్ళందరికీ కులుకుమలే తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. ఖచ్చితంగా విజిట్ చేస్తారు కూడా.
మనకి నెక్స్ట్ మినిట్లో ఫ్రంట్ ప్లేస్ కూడా దొరికేసింది. సన్ రైజ్ని చాలా క్లియర్గా పిక్చరైజ్ చేశాను, అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ కట్ చేయకుండా మీకు వ్లాగ్ మొత్తం చూపించడానికి కులుకుమల ఎంటర్ అవ్వగానే. కారణం ఏంటంటే ఇలాంటి విజువల్స్ మళ్ళీ దొరకవు. ఎంజాయ్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక అసలైన ప్లేస్ అనేది మేము క్యాప్చర్ చేయడం జరిగింది. అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ బ్లాగ్లో కంప్లీట్ బ్లాగ్ మీకు కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. వెళ్ళక ఇంకా అడిగేసామంటే పైకి మరి జారితే ఇంకేమన్నా. కుమలై ట్రెక్కింగ్ అయిపోయింది. బోస్ పీక్ అని ఒక పీక్ ఉంటుందని చెప్పాడు. అస్సలు మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. మళ్ళీ రాలే మీ ప్లేస్ కానీ. మమ్మీ పెద్దమ్మ ఒకసారి లొకేషన్ చూడు. రేపొద్దున్న ట్రెక్కింగ్ అప్పుడు విల్ సైన్ ఇన్. ఫర్ నౌ సైన్ అవుట్.